హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మీ ప్రవళిక బైరి. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండి. అందరు ఎయిర్పోర్ట్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది నేను ఇండియా వచ్చిన సిరీస్ ఇది. అండ్ ఎస్, ఫైనలీ ఐ వాజ్ ఇన్ ఇండియా లాస్ట్ మంత్ ఎందుకు వచ్చాను ఏంటి అన్నది మీకు కమింగ్ వీడియోస్లో తెలుస్తుంది. ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయి ఉంటుంది, బట్ యా, కమింగ్ వీడియోస్లో మీరు చూస్తారు ఏంటి అనేది. చూస్తున్నారు కదా పేరెంట్స్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో. నన్ను తీసుకెళ్ళడానికి నాన్న బాబాయ్ వాళ్ళు వచ్చారనమాట. తమ్ముడు అమ్మ వాళ్ళు రాలేదు బికాజ్ ఇంట్లో పని నడుస్తుంది, అందుకు రాలేదనమాట. అండ్ ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఇన్ఫర్మేషన్ కాదు, చిన్న హెల్ప్ అని అనుకోవచ్చు, రిక్వెస్ట్ అనుకోవచ్చు. బికాజ్ ఎయిర్పోర్ట్లో మీరు ఫ్లైట్ నుంచి వచ్చేటప్పుడు మనకి కొన్ని వేస్ ఉంటాయి, అంటే బ్యాగ్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అన్నది. ఎవరైనా ఓల్డ్ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని హెల్ప్ అడిగితే జస్ట్ వాళ్ళకి ఆన్సర్ ఇవ్వండి, అట్లీస్ట్ రెస్పాన్స్ అని ఇవ్వండి. ఇక్కడ దొరుకుతాయి, అక్కడ దొరుకుతాయి, లేకపోతే ఏం కావాలి ఇన్ఫర్మేషన్ అనేది. లేకపోతే మీకు తెలియకపోతే అక్కడ ఎవరికన్నా వీళ్ళని అడగండి, చెప్తారు అని అడ్వైజ్ ఇవ్వండి. అంతేగాని ఇగ్నోర్ చేసి వెళ్ళకండి. ఎందుకంటే నా ముందు ఒక ఆవిడ ఉంది, ముసలావిడే, తను యూఎస్ నుంచి ట్రావెల్ చేస్తుంది అనమాట. తను ఏదో అడిగితే ముందట వాళ్ళు ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయారు. ఇట్ వాజ్ వెరీ బ్యాడ్ అండి. ఆ ప్లేస్లో మన వాళ్ళే ఉంటే ఎట్లా చేస్తాము అన్నది, వాళ్ళే ఫేస్ చేస్తే ఎట్లుంటుంది అన్నది ఒక్క 1 minute 2 minutes ఆలోచించుకొని ఆ రెస్పాన్స్ ఇవ్వండి. అండ్ విచ్ మీరు హెల్ప్ చేస్తే ఇంకొక దగ్గర ఎక్కడో ఒక దగ్గర హెల్పింగ్ హ్యాండ్ వస్తుంది. దట్స్ విచ్ ఐ ట్రస్ట్. మేబీ మీకు అనిపిస్తుంది, బట్ సిన్సియర్ రిక్వెస్ట్ అనుకోండి, అంతే. ఇది చిన్నగా చెప్దామని అనుకున్నా. అండ్ ఫస్ట్ దిగంగానే నేను కావాలడిగింది చాయ్. అండ్ ఇండియాలో మాత్రం మనకి ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది, కెనడా అట్లా కాదు. సో కెనడాలో నేను మిస్ అయింది మేజర్గా అయితే చాయ్. సో ఇక్కడ చాయ్ కావాలి అని అడిగినప్పుడు మా బాబాయ్ నాకు ఉస్మానియా బిస్కెట్ ఇంకా చాయ్ తెచ్చిస్తున్నారనమాట. ఇది పట్టుకుంటాం చాలు. గైస్ చాయ్, గైస్ చాయ్, చాయ్, చాయ్ ఇస్ లవ్. ఆ బిస్కెట్ తిని చాయ్ లాగా సప్పగా ఉంటుంది. అదు చాయ్ ఇరానీ చాయ్ అంటే అది ఎత్తారు కదా, దానిపైన మలై లేదట దగ్గర. చాయ్ కూడా ఎత్తారు. 5:30 ఇంటికి పోయేసారు, 9:30 ఇంటికి పోయేసారు, 9:30. చికెన్ షవర్మా 100 రూపీస్ అంట. మాకు అక్కడ ఎంత తెలుసా? చికెన్ షవర్మా 300 రూపీస్. 300 కాదు, 400 రూపీస్. చికెన్ ఎంత? చికెన్ షవర్మానే. చికెన్ ఎంత? ఉట్టి చికెనా? $10కి 10 pieces. $8కి. నేను ఎర్లీ మార్నింగ్ దిగాను ఫ్లైట్ అరౌండ్ 3:34. అండ్ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలి అంటే ఒక 4 to 5 hours పడుతుంది అనమాట. సో వెళ్ళే దారిలో నాన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గర నుంచి వెళ్తాము. సో అక్కడ తెల్లకల్లు తీసుకుందామని ఆగాము. ఎంతమందికి తెలుసు ఈ తెల్లకల్లు అంటే? తెలంగాణ సైడ్ అయితే చాలామందికి తెలుసు తెల్లకల్లు అని. ఇది చెట్టు మీద కల్లు అనమాట, ఏం కల్తీ ఏమి ఉండదు. సో మంచి ఫ్రెష్గా, అంటే తెలిసిన వాళ్ళు అయితే మనకి ఫ్రెష్గా ఇస్తారు. కానీ కొంతమంది ఒకవేళ వేరే వేరే ప్లేసెస్ ఎక్కడైనా ఉంటే వాళ్ళు కొంచెం ఏదేదో కలుపుతారనమాట. కానీ ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి మనకి మంచి కళ్ళు దొరికింది. ఒక బాటిల్ అనుకుంటే 3-4 బాటిల్స్ దొరికినాయి, తాతయ్య వాళ్ళకి బాబాయ్ వాళ్ళకి ఇవ్వడానికి కూడా. అండ్ ఇక్కడ నేను చాలా చేంజెస్ చూసి మా నాన్న అడుగుతున్నా, ఇదేం చేంజ్, అదేం చేంజ్, అక్కడేం వచ్చింది, ఇక్కడేం వచ్చిందని వెళ్ళేంత వరకు. అండ్ ఇంటికి రీచ్ అయిపోయాము. బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు ఎవరు రాలేదు బికాజ్ ఇంట్లో వర్క్ జరుగుతుందని చెప్పా కదా. సో దానివల్ల మమ్మీ తనే వస్తుందిలేండి అని చెప్పింది. ఓన్లీ మా తాతయ్య మాత్రమే చూడడానికి వచ్చారు.
అలా గేట్ ముందే కొన్ని ఫొటోస్ తీసుకొని క్యాప్చర్ చేసుకొని, ఎందుకంటే మా తాతయ్య గురించి వెయిట్ చేస్తున్నాము. ఇంట్లోకి లోపలికి రాకముందే యాక్చువల్గా అయితే దిష్టి దింపి పడేయడానికి, బట్ నేను అప్పటికి కాకుండా లోపలికి వెళ్ళిపోయా. సో రాగానే రిసీవ్ చేసుకొని కొంచెం ఉంటాయి కదా ప్రేమలు, సో అయిపోయాక నాకు దిష్టి దింపేస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ఎవరన్నా అంతగా తెల్లకాయలు అడుకొని వస్తారా? ఎయిర్పోర్ట్ పోయి తెల్లగాలు వచ్చి ఎయిర్పోర్ట్ లా ఇప్పుడే మళ్ళీ చేపలు ఫ్రై తినవా? వెల్కమ్ ఓకే. అటు బయటికి మా చెల్లి ఏదో ఎగ్జైట్మెంట్లో చేసింది, బట్ నాకు తిట్లు పడినాయి. అండ్ మీ ఇంట్లో కూడా ఇంతేనా? బయటకి ఎక్కడికి వెళ్ళి వస్తే దిష్టి దింపేయడం. సో మా తాతయ్య దింపింది కాక మా మమ్మీ కూడా వచ్చి దింపుతుంది. సో ఉంటాయి అట్లా కొన్ని మనం పాటించాలన్నమాట. సో అందులో ఇదొక్కటి. అండ్ వెళ్ళంగానే నెక్స్ట్ నేను టెంపుల్కి వెళ్ళాను. దిగిన వెంటనే నేను చెప్పాను అనమాట మా తమ్ముడికి టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి. సో టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ కొంచెం చిన్న ప్లానింగ్ వేస్తున్నాము. ఏంటి అంటే నానమ్మకి ఈరోజు వస్తుందని తెలుసు, కానీ ఏ టైం కన్నా తెలియదు. సో వెళ్ళి నేను బయటనే ఉంటాను, నానమ్మని తీసుకొని బయటకు రండి, చూద్దాము ఎట్లా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి. సో వెళ్ళి ఆ ప్లాన్ ఫ్లాప్ అయిందా హిట్ అయిందా చూడండి. స్టోర్ ఇద్దంతా రాలే గద్దగడం అంత గదినంటే అమ్మ ఇక్కడ కూర్చున్నది తీసుకొస్తలేరు నాకు చెప్తుంది మార్నింగ్ నుంచి నన్ను దించండి మీ ఇంట్లో అంటే ఎవరు దించట్లేదు, వస్తా అంటే నువ్వే వచ్చేసావు అని చెప్పేసి. అండ్ ఇంట్లో మా ఫ్యామిలీలో అందరికంటే పెద్ద నేనే. సో మా నాన్నమ్మకి నాకు కొంచెం కనెక్టివిటీ ఎక్కువ. అండ్ నన్ను చూడంగానే తెలియని ఆనందము బాధ రెండు వచ్చేస్తాయి. సో ఏడ్చేస్తుంది. అండ్ ఇక్కడ మా నాన్నమ్మ ఏడుస్తుందని మా తాత కమెంటరీలు ఇస్తున్నాడు. అండ్ మా బచ్వన్ గ్యాంగ్ మొత్తం వచ్చింది. వీళ్ళ క్వశ్చన్స్ బాబాయ్ తట్టుకోలేము, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారో, ప్రపంచంలో ఎక్కడ లేని క్వశ్చన్ బ్యాంక్ అంతా మాకు ఇక్కడే కనిపిస్తుందేమో. అండ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసము మా తమ్ములన్నీ కొంచెం మా చెల్లి ఇలా గేమ్ ఆడుకుందాం అని చెప్పేసి రెడీ చేసింది. సో ఏమున్నా మన తమ్ముళ్ళు కొంచెం పెద్దగా అయ్యే వరకే వీళ్ళకి ఈ వీడియోస్ మళ్ళీ ఫ్యూచర్లో కొంచెం పెద్దగా అయినాక చూపిస్తే కొంచెం సిగ్గుపడతారు, బట్ ఎందుకు అట్లా చేసినాము అని. బట్ అవే మంచి మెమొరీస్. ఏమి అంత బ్యాడ్ వేలో కాదు, ఎవరింత రాంగ్ వేలో తీసుకోకండి, ఎవరింట్లో అయినా ఎంజాయ్ చేస్తారు. సో మా ఇంట్లో ఎంజాయ్ చేసింది వీడియో క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను అంతే. అండ్ మీ ఇంట్లో కూడా ఇలా మంచిగా బుద్ధిగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ వాడిని వెక్కిరిస్తారు అనమాట. వీడికి కూడా కట్టాను వాడు చూడు పాపం వాడి ప్రజెంటేషన్. ఇంట్లో తమ్ముళ్ళందరూ ఒకటే ఏజ్, అంటే మా సెకండ్ బాబాయ్ తర్వాత థర్డ్ బాబాయ్ నుంచి పిల్లలందరూ సేమ్ ఏజ్ అనమాట. ఒక 1 year గ్యాప్ డిఫరెన్స్ అంతే. అండ్ వాళ్ళు ఏం చెప్పినా ఇప్పుడే వినేది, ఇంకొక 1 year 2 years కొంచెం పెద్దగా అయినంటే ఎవరు ఏ మాట వినరు, ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. అండ్ ఈ ఫోన్స్ చేయడం వల్ల అన్నీ తెలిసిపోతున్నాయి. ఇప్పుడు మా చిన్న తమ్ముడికి క్యాట్ వాక్ అంటే ఏంటి, క్యాట్ వాక్ చేయాలి అని అడగగానే మా చిన్న తమ్ముడు అడుగుతున్నాడు అనమాట, నాకు తెలుసు క్యాట్ వాక్ అంటే. మన జనరేషన్లో మాత్రం అసలు అప్పుడు మనం ఏంటి అన్నది కూడా మనకు తెలియదు, మనం ఏం చేస్తున్నాము ఏంది అన్నది. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఫోన్స్ రావడం వల్ల అన్నీ తెలిసిపోతున్నాయి. నాట్ ఈవెన్ ఇది అది తెలియవద్దు అని కూడా కాదు, అన్నీ అంటే అన్నీ తెలిసిపోతున్నాయి. బట్ ఎనీవేస్ ఈ వీడియో కొంచెం ఒక 2 minutes ఎంజాయ్ చేస్తారు అనుకుంటా చాలా బాగా, బికాజ్ వాళ్ళే చూసుకొని నవ్వుకుంటున్నారు. మేబీ ఇన్ ఫ్యూచర్లో ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, బ్యాడ్గా ఫీల్ అవుతారు, రెండు. ఐఎమ్ సో సారీ, బట్ యా మంచి గుడ్ మెమరీస్ అంతే.
అలా ఈవినింగ్ వరకు మా ఫ్యామిలీతో స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. అండ్ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. థ్యాంక్ యూ.